నిన్ని అలా ఏం మాట్లాడినా తప్పే ఉన్నది, ఏం చెప్పినా తప్పే అవుతుంది. మరిగా మనుషులు అట్లా తయారైనరు. మంచి చెప్పినా చెడ్డ చెప్పినా దాంట్లో ఏదో ఒక తప్పు దొరకబట్టి సోషల్ మీడియాలో పీకి పాకం పెడుతుర్రు. అందుకే ఊకున్నంత ఉత్తమం లేదు అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. ఇగో ఇట్లనే మెగాస్టార్ మాట్లాడిన ముచ్చట్ల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. చూడుర్రు ఏంటిదో. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక గీ ముచ్చట కన్య వచ్చింది ఇప్పుడు కిరికిరా అంతా. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వలనేమో సతాయించరు, చిడాయించరు అన్నట్టు చెప్పుకొచ్చిండు మెగాస్టార్. మొన్న మానశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అయిందని పెద్ద ఫంక్షన్ చేస్తే అక్కడికి ఇట్లా మాట్లాడిండు సారు. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. ఇక మెగాస్టార్ ముచ్చట్ల మీద పాటలు పాడే సినిమా ఈ సోషల్ మీడియాలో పెద్ద కామెంట్ రాసింది. సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్లను మస్తు తిప్పల పెడతారట, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని కామెంట్ రాసింది అక్క. చిరంజీవి సారు సినిమాలు తీసినప్పుడు అంత మంచోళ్ళే ఉండేనేమో గానీ ఇప్పుడైతే గట్ల ఎవరు లేరు అన్నట్టు రాసుకొచ్చింది. ఈ ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు లాడాయి నడుస్తుంది. కొంతమంది మెగాస్టార్ దిక్కు మాట్లాడుతా అంటే ఇంకింతమంది సినిమా దిక్కు మాట్లాడుతాండ్రు. లోకం అన్నాక మంచి చెడ్డ రెండు ఉంటాయి. వాళ్ళకు వీళ్ళకు పేర్లు పెట్టే బదులు మనం మంచి బాటలు నడిస్తే అయిపోయా కదా అని కొంతమంది మాట్లాడుతుంటే అవు సినిమా చెప్పినట్టే ఉన్నది సినిమా ఇండస్ట్రీ అని ఇంకింతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఇంకింతమంది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో కూడా ఆడోళ్ళని చిడాయిస్తుండ్రు అన్నట్టు కామెంట్లు రాసిండ్రు. ఇంకా కొంతమంది అప్పట్లో కూడా సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్ళను మస్తు తిప్పలు పెట్టేటోళ్ళు, కాకపోతే బయటికి రాలేదు అన్నట్టు కామెంట్లు పెట్టిండ్రు. ఓ సోషల్ మీడియాలో ఇట్లా పొట్టు నడుస్తుంది ఇప్పుడు చర్చ. మరి ఎంత దాకపోతుందో ఏమో చూడాలి.